నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. మా ప్రత్యేకించి వివాహం చాలామందికి ఆలస్యం అవుతుంది అంటారు. నిజంగా వాళ్ళ జాతక దోషంలో ఉండే వాళ్ళ ఆలస్యం అవుతుందంటారా, లేదంటే వాళ్ళ కెరీర్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలస్యం చేసుకుంటున్నారంటారా? అంటే కొంతమంది స్వయంకృతాపరాధం అంటాం కదా, అలాగా ఇంకా చేసుకోవచ్చులే, ఏం పర్వాలేదు, ఇప్పుడేమైపోయింది, వాళ్ళకి అవ్వలేదు వీళ్ళకి అవ్వలేదు, మా క్లాస్మేట్స్ ఓన్లీ అబ్రాడ్లోనే చేసుకున్నారు అందుకని నాకు అబ్రాడ్ మ్యాచ్ కావాలి అనే అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు కూడా ఇండియా మ్యాచ్ కావాలి అబ్రాడ్లో ఉన్నప్పటికీ అని అడిగినా ఇండియా వాళ్ళు అక్కడ ఇవ్వడానికి కొంచెం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా అంటే ఏంటంటే వాళ్ళకి జాతక ప్రభావం వల్ల కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, దీనివల్ల దానివల్ల అని కాదు, వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే జాతకంలో కొంచెం సరి చూసుకోవాల్సిందే. ఓకే, ఎన్ని సంవత్సరాల వరకు వివాహం కాకపోతే అప్పటి నుంచి మనకు జాతక దోషం అంటే మ్యాక్సిమం చాలా మంది కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ మ్యాక్సిమం మనం ఏ వయసు నుంచో చూసుకోవాలి జాతక దోషం ఉంది అని ఎప్పటి నుంచి గ్రహించవచ్చు? వివాహాలు చేద్దాము, వీళ్ళు స్థిరపడిపోయారు పర్వాలేదు అని తల్లిదండ్రులకి ఒక ఐడియా వచ్చేస్తుంది. పిల్లల్ని కూడా ఇప్పుడు అడిగే చేస్తున్నారు, అడగకుండా పూర్వకాలంలాగా పలానా వాళ్ళ అబ్బాయి అనేసి చేసేది అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని అడిగి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఓకే వివాహానికి మేము సంసిద్దాం అంటేనే పెళ్లి చేస్తున్నారు. అట్లాంటప్పుడు మనము ఏంటంటే కనుక వాళ్ళ కెరీర్ పరంగా అన్ని విధాలుగా చూసుకునే మొదలు పెడుతున్నారు. సాధారణంగా 25 సంవత్సరాలు లోపు అమ్మాయికి చేస్తే చాలా మంచిది, కానీ ఇప్పుడు 30లు 35లు కూడా మన దగ్గరే లేట్ మ్యాచెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. అందువల్ల ఏమిటంటే మనకి ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే తొందరగా చేస్తే తొందరగా పిల్లలు పుట్టి వాళ్ళకి 60 ఏళ్ళు షష్టి పూర్తి నాటికి వీళ్ళు ఎదిగిపోయి వీళ్ళకి కూడా ఒక భవిష్యత్తు ఏర్పడి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అలాంటివన్నీ పూర్తి చేసుకుంటే ఇప్పుడు మానవుడి యొక్క లైఫ్ స్టైల్లోని ఏజ్ ఎంతవరకు మనము నిలబడగలిగి ఉంటాము, మన పిల్లల్ని మనవల్ని చూసుకోగలుగుతాము. ఇదివరకు మునిమనవల్ని అది చూసేవాళ్ళు, ఇప్పుడు ఆ విధంగా లేదు. కాబట్టి కాస్త త్వరపడితేనే మంచిదని నా అభిప్రాయం. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా, కొంచెం స్పెషల్గా తీసుకొస్తా. ఈవేళ రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది. అమ్మాయి ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, 150K వస్తుంది. ఎంఎస్ చేసింది అక్కడ, తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే. తర్వాత 60 CR ప్రాపర్టీ ఉంది. బిజినెస్ సాఫ్ట్వేరు అబ్బాయి కన్నా బిజినెస్ అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళు. సాఫ్ట్వేర్ కూడా చూస్తారు. వెల్ సెటిల్డ్ బిజినెస్ పీపుల్ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, బీ ఫార్మసీ. ఈ అమ్మాయి ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడింది, అక్కడ 100K వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైటు, MBBS. ఈ అమ్మాయి కూడా హౌస్ సర్జన్ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ పీజీ కోసం తను ప్రయత్నం చేస్తోంది. 200 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు 27 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 160Kలో ఉన్నాడు. 140 కూడా క్లిక్ అయింది. 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు, బీటెక్ MBA హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు, MBA చేశాడు ఇతను. ఇక్కడ ఎంఎస్ చేసి అక్కడ తను డైరెక్టర్గా ఉన్నాడు. ఈ అబ్బాయి 2 లక్షలు వస్తుంది నెలకి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరా ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివిన వాళ్ళు జాబ్ చేస్తున్నా సరే, ఏదైనా బిజినెస్ చేస్తున్నా సరే సంప్రదించవచ్చు. అమ్మాయిల విషయంలో అంత పెద్దగా కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అదేవిధంగా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా. ఆ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడితే కనుక మీరు వ్యక్తిగతంగా కూడా ఒకసారి కలిసి మాట్లాడితే మీకైనా డౌట్స్ ఉంటే కనుక పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ అలాగే ఏం కాదు. వీరి దగ్గర అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నారు వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలుస్తుంది, మరి కొంతమంది లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరే కాల్ బ్యాక్ చేస్తారు మీకు కంపల్సరీగా. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ కార్తీక మాసం ఉంది, ఆల్రెడీ నిన్న మనకి పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు కార్తీక మాసంలో తల్లిదండ్రులు పిల్లల వివాహాలకి సంబంధించి ఏమైనా చేయొచ్చు అంటారు ప్రత్యేకించి? అంటే సాధారణంగా కార్తీక మాసంలో అన్ని వారాలు శుభప్రదమైనవి. అసలు మామూలుగా కూడా చాలామందికి సోమవారాలు చేస్తే కూడా వివాహాలు అవుతాయమ్మా. అంటే ఏమిటంటే కనుక సోమేశ్వరుడు మనకి శక్తి, శివుడు 2 కలిసినటువంటి స్వరూపమే మనకి అర్ధనారీశ్వర తత్వం. అందువల్ల అమ్మ అయ్య కలిసి ఉండేటటువంటి తత్వం కాబట్టి సోమవారాలు ఉట్టినే కార్తీక మాసమనే కాదు, మామూలుగా కూడా సోమవారాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక డెఫినెట్గా తొందరగా పెళ్ళి అవ్వడం. అదేవిధంగా సోమవారం నాడు ఈ యొక్క ప్రదక్షిణలు చేసేటప్పుడు 5 ప్రదక్షిణలు కనీసం ఓం నమ శివాయ చెప్పుకుంటూ నింపాదిగా ప్రశాంతంగా పరిగెట్టకుండా చేసి సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి మరలా ప్రదక్షిణం చేయాలి. అంతేగాని సోమసూత్రం దాటి మనం ప్రదక్షిణాలు చేయకూడదు, అప్రదక్షిణం కింద లెక్క. అందువల్ల అలా చేసినట్లయితే తప్పనిసరిగా వివాహం తొందరలో కుదరడానికి, అడ్డంకులు పోవడానికి ఆ యొక్క జగత్పిత జగత్మాత ఆ పార్వతీ పరమేశ్వర్లు కాబట్టి వారి యొక్క అనుగ్రహంతో తొందరగా పెళ్ళి అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, యుఎస్లో ఉన్నాడు. పిల్లాడు 120K ఉంది. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో 16 లక్షల జీతంలో ఉన్నాడు. పిల్లాడు తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, ఇతను 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యుఎస్లో 130Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, MBA, ఈ అబ్బాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. ఓకే. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. మీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. లేదు చాలామందికి జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు, వివాహం ఆలస్యం అవుతుందని చెప్పి. సో అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే తప్పనిసరిగా జాతక పరిశీలన చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు జపాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకి ఏమైనా మీ ద్వారా ఆధ్వర్యంలో ఏమైనా హోమాలు జరిపిస్తున్నారా? కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మరలా తిరిగి అమావాస్య రోజున ఏమన్నా హోమాలు లాంటివి పెట్టుకోవాలనుకుంటున్నాము. నిన్నటి రోజు అయిపోయింది. ఇంకా సరే ఇంకా మళ్ళీ ఇంకా కార్తీక అమావాస్య లాస్ట్ కదా,
ఆఖరి సోమవారం కానీ పెడదామని అనుకుంటున్నాము. పరిస్థితులను బట్టి ఎవరైనా సంప్రదించడం బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. పెరికా క్యాస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు, 120 Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. పెరికా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. పెరికా క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'5" హైటు, MBA, ఇతను 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్టు అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, MCA చేసింది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్టు 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కుర్మా క్యాస్టు అబ్బాయి 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి కుర్మా క్యాస్ట్లో వధువు కావాలి. కుర్మా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, MS, ఇతను కూడా యూఎస్లో 120 Kలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కుర్మా క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ₹1,00,000 జీతంలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో 120 Kలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 12 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, ఈ అమ్మాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయిలు ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి MS చేసి యూఎస్లో 150 Kలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, ఈ అబ్బాయి బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, వీళ్ళకి 25 లక్షలు వస్తుంది సంవత్సరానికి, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారు సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి, అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరొక కాలర్ ఉన్నారు, ఒక తీసుకుందాం. వరంగల్ నుంచి వెంకటేశ్వరరావు. నమస్తే అండి. హలో వెంకటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి, చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి? అబ్బాయికి. అబ్బాయి ఏం చదువుకున్నారు? క్యాస్ట్ ఏంటండి? అబ్బాయి కమ్మాస్ అండి. కమ్మాస్. ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నారండి, ఏం చేస్తున్నారు? ఆర్కిటెక్చర్. ఓకే, సరేనండి. బయోడేటా, ఫొటోస్ కూడా నాకు పక్కన కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబరు, ఆ నెంబర్కి కొంచెం మీరు పెట్టండి. నేను కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడటం జరుగుతుందండి. రైట్, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందండి. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు తక్కువ ఉన్నారు అనుకుంటున్నారు, కానీ వీరి దగ్గర మాత్రం విన్నప్పుడు కూడా మనకి చాలా ఎక్కువ మంది అమ్మాయిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అమ్మాయిలు కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళ అమ్మాయిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే అమ్మా. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, MS, యూఎస్లో ఉంది, పాప 150 Kలో ఉంది, 10 CR ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది, MI, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, MBA, ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్,
నిట్లో చదివాడు ఈయన, ఎంఎస్సీ యూఎస్లో 120Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోని 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు ఇతను, యూఎస్లో ఉన్నాడు, 230Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇతను సైంటిస్టు, తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా సరే అమెరికాలో అమ్మాయి ఉంటే కనుక కాపు క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. కాపు క్యాస్టు అమ్మాయి 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి కూడా బెంగళూరులో పనిచేస్తోంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్టు 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో పిఆర్ ఉంది, 400Kలో ఉన్నాడు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్ వీళ్ళది. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లోనే. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయిలు 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది పాప, తగినటువంటి వధువు కావాలి. వధువుకి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా తగినటువంటి సాఫ్ట్వేర్ వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిల విషయంలో కొంచెం కండిషన్స్ అయితే ఉన్నాయి. మినిమం అబ్బాయిలు అయితే కనుక డిగ్రీ చదివి ఉండాలి. వాళ్ళు జాబ్ చేస్తున్నా సరే, బిజినెస్ చేస్తున్నా సరే, డిగ్రీ చదువున్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో అలాంటి ఏమీ కండిషన్స్ లేవు కాబట్టి మ్యాక్సిమం అమ్మాయిల విషయంలో ఏమీ లేవు. వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి ఒకసారి మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా ఒకసారి కలిసి మాట్లాడితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరుగుతుంది. అమ్మ, చాలామంది నక్షత్ర దోషాలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు. నిజమేనంటారా? అవి ఏముంటాయి, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? అంటే నక్షత్ర దోషాలంటే కొంతమందికి పాపం తెలీదు. అందువల్ల మూల నక్షత్రం, ఆశ్లేష, ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి పిల్లలకి పుట్టినప్పుడు వాళ్ళు ఏమీ చేసుకోలేకపోతే నక్షత్ర బలి అని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఎవరైతే అధిపతి ఉన్నాడో ఆ అధిపతికి సంబంధించిన జపాలు, హోమాలు, దానాలు చేస్తారు. అది చేయించడం వల్ల కూడా వివాహం ఆలస్యమైనటువంటి వాళ్ళకి ఆ విధి విధానం కూడా మనకు బాగా పనికొస్తుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎన్ని ఓసీ ఎన్ని బీసీ చూస్తారు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈఎంఐ 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చదివింది పాప,
10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కప్పు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బెంగళూరులో పనిచేస్తుంది, పాప 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు ఈఎంఐ సింగపూర్లో పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. 100K వస్తుంది, పాప హైటు 5'8" కాబట్టి కాస్త పొడుగ్గా ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5'2" హైటు బీటెక్ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు MBA చేసింది, అమ్మాయి 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు, హిందువులు అయితే సరిపోతుంది. కాలర్ నరమ్మ తీసుకుందాం. కొత్తగా సరోజ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఒకసారి. మా అమ్మాయి ఉందండి, మ్యారేజ్ అవ్వలేదు. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. అమ్మా క్యాస్ట్ ఏంటమ్మా? మేము ఎస్టీ అండి. ఓకే అమ్మా, అమ్మాయి ఫోటో బయోడేటా పంపించండి అమ్మా. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 7207254439. ఓకేనా? ఓకే అమ్మా. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో ఆ గుర్తుతో కనిపిస్తుంది స్క్రీన్ మీద పెద్ద అక్షరాలతో. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటివి మీకు చూపిస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే కనుక హైదరాబాద్లో కూడా 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కనుక సరే మీరు కాల్ చేసి ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిపై క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. చాలామంది వివాహం సమయంలో చేసే తప్పులు ఏంటంటారు? శుభముహూర్తం అనేది మించిపోవడం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ శుభముహూర్తం మించిపోవడం వల్ల తర్వాత వివాహానంతరం చాలా అనర్థాలు వస్తున్నాయి. సరైన వెంటనే పిల్లలు కలగకపోవడం, లేకపోతే ఇద్దరికి కూడా గొడవలు అయిపోవడం, లేకపోతే అత్తగారు కోడలికి గొడవలు రావడం, లేదా బంధువుల్లోని పెళ్లిలోనే పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు చాలా చాలా ఏంటంటే ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో చెప్పాలంటే కనుక శుభముహూర్తం అంటే జీలకర్ర బెల్లం అనేది పెట్టిన తర్వాత సూత్రధారణ చేయించేస్తున్నారు. ఒక 5 నిమిషాల తర్వాత సూత్రధారణ జరిగిపోతుంది. అంటే ఏమిటి, వీళ్ళందరూ లేచి మళ్ళా అక్షింతలు వేసి దానికి 1 గంట పట్టి ఆ తర్వాత మరలా సూత్రధారణ తర్వాత ఇంకో గంట, ఆ విధంగా కాకుండా శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అన్నట్లుగా శుభముహూర్త సమయంలో ఆ మంచి టైంలో చక్కగా సూత్రధారణ చేయించడం ఎంతో ఈ మధ్య కాలంలోనే మా బంధువుల వివాహంలో అలా జరిగింది. నాకు మనస్సు నిజంగా చాలా సంతోషం కలిగింది. ఎంత చక్కగా మన భారతీయ సంస్కృతిని వీళ్ళు ఆచరణాత్మకం చేశారు అని నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే ముహూర్త టైం చాలా మంచిది. అది ఆ ఘడియలు మిస్ అయిపోయి అందరూ వచ్చింతలేసి ఎప్పుడో వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత వీళ్ళు ఇంకొక అరగంటకు మొదలుపెట్టి ఆ టైంలో వేరే కాలం రాహుకాలం రావచ్చు, చెడ్డ గ్రహాల దృష్టి ఉండొచ్చు. ఆ విధంగా కూడా వివాహాల తరువాత మళ్ళీ ఇబ్బందులు అయిపోతున్నాయి. అది లేకుండా చేస్తాం. ఇది నిజంగా అందరూ పాటిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ ఈఎంఐ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్సీ చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు ఎంఐకి 5'5" హైటు బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా సెకండ్ మ్యాచ్లు చెప్పుకుందాం అమ్మా. తప్పనిసరిగా అమ్మా.
సెకండ్ మ్యాచ్ల్లో కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు ఓకే. తీసుకున్నాం. రెడ్డిలో 35 సంవత్సరాలు 5'6" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 150Kలో ఉంది పాప, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా కాపులో 33 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి రెండో పెళ్ళికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'6" హైటు, ఈ అమ్మాయి కూడా ఒక డైరెక్టర్గా పనిచేస్తుంది, ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళికి ఇవన్నీ నేను చదివేవి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ యుఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళు కులాంతర వివాహం కూడా చూస్తారు. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం వీళ్ళు కూడా చూస్తారు. రెండో పెళ్ళి 32 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు, ఎంబీఏ, హెచ్ఆర్గా పనిచేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, ఈ అబ్బాయి బీటెక్ చేసి ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్నాడు, 150K వస్తోంది, తర్వాత 40 CR ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి, ఈ అబ్బాయి 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్, ఈ అబ్బాయి 33 సంవత్సరాలు, బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇవి రెండో పెళ్లి సంబంధాలు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కొంచెం అర్జెంటు అనేవి మనం చూద్దాము. వెల్ సెటిల్డ్ అనమాట వీళ్ళందరూ కూడా. అబ్బాయి బిట్స్ విలానీలో చదువుకున్నాడు, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఒక 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్, 30 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్ యుఎస్లో 280Kలో ఉంది, ఈ అమ్మాయి ఫుల్ టైం జాబ్ చేస్తోంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం, 5'11" హైటు, ఎంటెక్, ఎంఎస్, ఈ అబ్బాయి పిహెచ్డి కూడా చేశాడు, ఇతను 300Kలో ఉన్నాడు, ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ సర్జన్, ఈ పిల్ల 2 లక్షలు పైగా వస్తుంది నెలకి జీతం, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, అదే రేంజ్లో ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఎండీ చేసిన అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, ఓన్ బిజినెస్ ఉంది, 150 CR ఉంది, వీళ్ళకి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, నెలకి ₹1,00,000 జీతం వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.